నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ నిహాల్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏదైతే ఫ్లెక్సీ ఉందో, ఫ్లెక్సీ మీద ఒక డైలాగ్ అంటూ రాయడం జరిగింది. రప్పా రప్పా నరుగుతానని చెప్పేసి. ఆ డైలాగు ఒక రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డితో క్వశ్చన్ చేయడం జరిగింది. సో రప్పా రప్పా అని ఒక ఏదైతే డైలాగ్ రాశారో, ఆ డైలాగ్ రాయడం కూడా తప్పేనన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు హింసా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ధీటుగానే ఇప్పుడు పయ్యావుల కేశవ్ కానీ, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్న తర్వాత కేఎస్ ప్రసాద్ గారు ఆయన మాటల్లో ఏం మాట్లాడతారో ఆయన ఒకసారి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు, వెల్కమ్ టు వీటీవీ. నమస్తే అండి సార్, ఇప్పుడు ఒక ఫ్లెక్సీ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఒక డైలాగ్ రాయడం జరిగింది. అదే డైలాగు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన తర్వాత ఆ డైలాగ్ పెట్టడం కూడా తప్పేనా, గడ్డం కింద అలా అలా అనడం కూడా తప్పేనా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు హింసా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారా? ఇంకా హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తూ హింసాత్మకమైన సినిమా చూస్తే జాతీయ పురస్కారం వచ్చింది ఆ సినిమాకి. వాట్ ఎవర్ ఏదన్నా సినిమా వాట్ ఎవర్ జాతీయ పురస్కారాన్ని, ఆస్కార్ అవార్డు రాని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది ఆ స్టేట్మెంట్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఎవరు చెప్పారు? ప్రెస్సర్లు అడిగారు. అడిగితే జాతీయ పురస్కారం వచ్చిన అవార్డు ఆ సినిమా డైలాగ్ నేను చెప్తే తప్పేటి? మా బ్రీడ్ వేరు, మా క్యాస్ట్ వేరు, మా తొక్క వేరు, తోటకూర లేరు అని బాలకృష్ణ గారు మాట మర్చిపోయారా? లేకపోతే ఎలక్షన్స్ ముందు ఎవరు పడితే వాళ్ళు ఏ పద విన్యాసాలు మాట్లాడారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఎమ్మెల్యేలని నా సన్స్ అని తెలుగులో బూతు పదార్థం వచ్చే మాటతో సంబోధిస్తూ ఎమ్మెల్యేనే ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎలా కొడతానో మర్చిపోయారా? మరి కొడాలి నాని గారి పరిస్థితి ఏంటి సార్? మీరు ఇది అడిగారు. మీరు ఒక 10 ఎజెండాలు పెట్టుకున్న తపేల ఛానల్లోకి వస్తే ఎప్పటికీ ఫిక్స్ అయిపోద్ది, మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ముందు ఇది అడిగినప్పుడు తర్వాత కొడాలని చెప్దాం, టైం వస్తుంది అన్నిటి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సంగతి ఏంటంటే ఆ డైలాగు అక్కడ ఆ ఫ్లెక్సీ పెట్టినోడి మీద ఇవాళ అరెస్ట్ చేశారు. అది ఇటు తిప్పి తీరా చూస్తాడు తెలుగుదేశం అభ్యర్థి. అది ఫేక్ న్యూస్ అని ప్రచారిస్తున్నారు కొన్ని ఛానల్స్లో. మళ్ళీ తపేల ఛానల్లే సభ్యత్వంతో సైతం ఉంది కదా, చూసారో లేదో. రెండోది సరే మళ్ళీ అన్నమాట ఫేక్ న్యూస్. ఒకసారి దాన్ని ఫేక్ కథ కూడా చెప్పొచ్చు. నిన్న రామానాయుడు గారు క్యాబినెట్ హోదా మంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఫస్ట్ టైం నోరు పారేసుకున్నారు, బ్రహ్మాండంగా మాడారు. అసలు వాస్తవం గౌరవ ఎస్పీ గారు ఏం చెప్పారు? కాన్వాయ్లో సంబంధం లేని 001 వెహికల్లో అది యాక్సిడెంట్ జరిగింది. రెండోవాడు అక్కడేమో ప్రొసెషన్ అంతా వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాత అతను షాప్ దగ్గర కూర్చుని కొలాప్స్ అయిపోయాడు. చూసాం, ఆటోలో తీసుకెళ్ళారు సీసీ ఫుటేజ్. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? అంటే మీరు అలా గంగతో రాంబాబు సినిమాలలో బ్రహ్మానందం గల ముందే స్క్రిప్ట్ రాసుకుని కూర్చుని దాని అనుగుణంగా ఎవరు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడుతున్నారంటే మీలాంటి టక్కని కొడాలని అంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎత్తింట్లో కూర్చోబెట్టరు, కూర్చొని ఆడుకోరు బాబు కాసేపు నోరు శుభ్రం చేసుకుని వస్తే నెక్స్ట్ ఎలక్షన్ ఆలోచిద్దామని. దానికి దీనికి ఏంటి సంబంధం? ఓకే, ఇవాళ మళ్ళీ అనమాట ఆయన ఉప సర్పంచే కదా సార్, పల్నాడు మీది కూడా విజయవాడ పల్నాడు దగ్గరే కదా. ఉప సర్పంచ్ గెలిచినాడు రౌడీ షీటర్ ఎలాగ అయిపోతాడండి? ఇటు పరామర్శ. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్గానో లేకపోతే ఎమ్మెల్యేగానో ఉన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు అంబట్రాంబ వెళ్ళి పలకరించి వచ్చాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాన్న ఆయన విగ్రహం పెట్టాం రెండు బాబు ఓపెనింగ్ అని పిలిస్తే ఇప్పుడు పరామర్శ ఇస్తారని అడుగుతారేంటి? నాకు అర్థం కాదు. విగ్రహావిష్కరణకి ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రిని ఈసారి పిలిచిండ్రు, వెళ్ళాడు. వెళ్తే పోలీసులు గౌరవించట్లేదు, ఇవే మాడతారు కదా. మళ్ళీ అన్నమాట 30,000 మందికి భోజనాలు ఎడతానన్నాడు. పోలీసులు చెప్పారు రుద్రబాబు అని, ఆఫీసర్ లేదా గౌరవించారు. ఇప్పుడు అసలు బాధ అంతా ఏంటి? జగన్మోహన్ రెడ్డికి జనాలు స్వతంత్రంగా స్వచ్ఛందంగా తరలివస్తారు. అవును, ఎందుకు వస్తున్నారు? ఆ చరిష్మని చూడడానికి, జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ చూడడానికి వస్తారు. రెండు విషయాలు, ప్రజానాయకుడు వేరు, ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకుడు వేరు. ప్రజానాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకులు అంటే ఒకళ్ళు నందమూరి తారక రామారావు గారు, రెండో వాళ్ళు గౌరవ రాజశేఖర రెడ్డి గారు, మూడో ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎందుకు చెప్తానంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, ప్రజలకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేంటి ప్రజానాయకుడు అంటుండు, ప్రజలు ఆవిష్కరించుకున్న ప్రజానాయకుడు అంటున్నారంటే చిన్న మాట. చరిత్ర ఎలాగ ఉంటుందంటే రామారావు గారు ఆయన పార్టీ స్థాపించి ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండి కాంగ్రెస్ని ఎత్తిబాదేస్తుందని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి ప్రజలను కాపాడడానికి ప్రజల సామాజిక స్థితిగతుల్ని 8 నెలల స్పాన్లో ఆయన పూర్తిగా ఆకలించుకుని కిలో ₹2 బియ్యం, జనతా వస్త్రాలు, ₹60 పెన్షన్. ఇది చరిత్ర. అది రామారావు గారి లెగసీ. ఏ బీసీల అప్లిఫ్ట్మెంట్ కోసం ఉదాహరణకి ఈ కరణం, ఈ పటేల్ పట్వారీ వ్యవస్థ పెట్టి ప్రాణాలు తినేస్తుంటే వాళ్ళందరినీ ఎత్తింట్లో కూర్చోబెట్టి బీసీ సమసమాజ నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడైన, అది చరిత్ర. అలాగే నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్రతో
మీరు అప్పటిదాకా ఆయన ముందు ఎమ్మెల్యేలు గెలిచాడు, ఎంపీలు గెలిచాడు, అండ్ పిసిసి అధ్యక్షుడు చేశాడు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి కాలేదు. కానీ ఆయన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోనియా గాంధీని ఎదిరించి కాంగ్రెస్కి ఇది పద్ధతి, ఇది పందా అని కొత్త మార్గం క్రియేట్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు పడుతున్న కష్టాల్లోంచి ప్రజలు ప్రతిష్ఠిస్తే ప్రజానాయకుడు అయ్యాడు ఆయన. ఎట్లా? ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఇంకోటి ఏంటంటే ఉచిత విద్యుత్, ఇలాంటి చారిత్రాత్మకమైన ప్రజా సంస్కరణలు చేశాడు ఆయన. ప్రజలకి అందుబాటులోకి అన్నీ తెచ్చాడు. ఎందుకంటే విద్య, వైద్య, ఆరోగ్యం అన్నది ప్రజల ప్రాథమిక కర్తవ్యం. అవును. సో ఇక్కడికి వచ్చాకల్లా మూడోది, ఇదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళనంతకాలం అతనికి యాక్సెప్టెన్స్ లేదు. అవును. ఎప్పుడైతే ఆయన పాదయాత్ర చేసి ప్రజలు పడుతున్న మానసిక సంఘర్షణకి, ఆర్థిక స్థితిగతులు ప్రభావితం చేసే దగ్గర నవరత్నాల పథకాలతో ఓ చరిత్ర సృష్టించాడు 98% సక్సెస్ రేషియోతో. అప్పుడు అతన్ని ప్రజలు ప్రతిష్ఠించుకున్నారు నాయకుడి కింద. ఇదే మాట మీరు చెప్పొచ్చు పాదయాత్ర చేసిన చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరు ఆయన ఏరాలో ఈరోజు ఈ పథకం అని చెప్పడానికి ఏమైనా ఉందా? అండ్ సంబడి క్రియేట్స్ ఎ మార్క్. దాని ప్రస్థానంలో ఆయన పాదయాత్ర చేస్తే తెలంగాణలో 18 సీట్లు, రెండోదేమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 104 స్థానాలు అన్నీ వచ్చి ప్రభుత్వ స్థాపన జరిగింది. ఎంతసేపు ఈ రోజు కూడా హైదరాబాద్ సంగతిలో చెప్తారు, కానీ ఆంధ్రప్రదేశ్కి ఏడ్ చేసాడు ఒక్కడు చెప్పాడే. అంచేత ప్రజా నాయకుడు వేరు, ప్రజలు ప్రతిష్ఠించుకొని ప్రజా నాయకుడి కింద వాళ్ళు ఆవిష్కరించుకున్న నాయకులు వేరు. ఇది కంపారిజన్. ఓకే. సో ఇప్పుడు ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకుడు, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వీళ్ళు పోలీసులతో ఎక్కడెక్కడ పికెట్లు పెట్టి సముద్ర కెరటాల నివాళ నుంచి మా ప్రభుత్వం పోలీసులు ఆపేస్తామన్నట్టు, సూర్యుడికి చేయొడ్డు పెట్టి మేము ఇంకా వెలుతురు రాకుండా చేస్తాం అన్నట్టే ఉంటుంది. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, కేవలం 100 మందితో వెళ్ళమని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినకుండా నేను నాయకుడిని, నాకు 90% 40% వచ్చిందని ఉచితంగా వెళ్ళి అక్కడ ఏదో అలజడి సృష్టించి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నారని చెప్తున్నారు వీళ్ళందరూ. మీరు అందుకే ఆ వీడియోలు చూడండి అని చెప్పా. 2 వీడియోలు ఉన్నాయి మీ దగ్గర, ఏమంటారా? లేకపోతే ఉన్నాయి. లేకపోతే స్పీకర్ మాట్లాడింది విన్నారా? విన్నా సరే అదే దిక్కుమాల ఛానల్ ప్రశ్నలాగా నాకు అదే ప్రశ్న అడిగితే ఇప్పుడు మీరు చెప్పే వాళ్ళంటే బుర్ర జ్ఞానాలు జర్నలిస్టులు కాదు, మీరైతే జర్నలిస్ట్ కదా. మీరు చెప్పేది అబద్ధమా లేకపోతే వాళ్ళు ప్రచురించేది అబద్ధమని ప్రజలకు వాస్తవం ఖచ్చితంగా చెప్తాను. అందుకే వీడియో ఫుటేజ్ పెట్టండి. ఆల్రెడీ మా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఎస్పీ గారు మాట్లాడిన దాన్ని కాంట్రడిక్ట్ చేస్తామా మనం? గౌరవ ఎస్పీ గారు ఏం చెప్పారు? కాన్వాయ్కి సంబంధం లేని 001 వెహికల్, ఆ వెహికల్ ఢీ కొట్టడం వల్ల ఒక ప్రాణం పోయింది. ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధం. రెండోది ఆ ప్రాణం అక్కడ చూపించారు వీడియో ఫుటేజ్లో. మీరు ప్రాణాలు తీసేశారని నీకు అదే చెప్తున్నాను. చిన్నప్పుడు తాతమ్మ, నానమ్మ మీరు ఎప్పుడైనా పండగ సెలవులకు వెళ్తే రాత్రి మన అమ్మ నాన్న లేరు కట్టి పడుకోపోతే పెట్టకథలని చెప్పి పడుకోపెట్టేవారు చౌకొట్టి. అలా ఈ పరిగమాల్లో లేటెంట్ నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ ఉన్నారు ఈ తపేలా ఛానల్లో. వాళ్ళు ఏంటి చేస్తారంటే బ్రహ్మానందంగా ముందే నెరేటివ్స్ క్రియేట్ చేస్తారు ప్రజల్లోకి. నీకు అర్థమైందా? ఆ ప్రవచనాల సారాంశం ఏంటంటే ప్రతిదీ నెగిటివ్ షేడ్లోనే జగన్మోహన్ రెడ్డిని చూడడం జరుగుతుంది. కానీ వాస్తవంగా అవేం జరగలే కదా. మీరు చెప్పినట్టు అంత అలజడి, మీరు చెప్పినట్టు అంత పల్నాడు అన్సర్టనిటీలో అంతమంది సమూహాలు వచ్చి కూడా ఎక్కడేమైనా జరిగిందా? ఒక తొట్టుబాటు జరిగిందా? తొక్కిసలాట ఎక్కడ జరగలే. మరి ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, పోలీసుల్ని అన్నారు 1300 పైచీలకు పోలీసులు అప్లై చేశారు. 50 మంది సీఏలు, 25 మంది ఎస్ఐలు, మొత్తం ఏదో లెక్క ఉంది. డిఎస్పీలు, ఎడిషనల్ ఎస్పీలు లేదు అందరూ. పోలీసులు ఎక్కడికెడతా బ్యారికేడ్లు పెట్టుకునో లేదంటే చెక్ పోస్టులు పెట్టో అడవడి చేసుకున్నారు. కానీ రోప్ పట్టి ఎక్కడైనా పెట్టారా? లేదు. మరి ఏడు చేయాలి? ఫస్ట్ ప్రైమా ఫేస్గా రోప్ పార్టీ పెడితే ఇటు ఛానల్లో కూర్చొని డైపర్ వేసుకుని జిటిది 82 కిలోమీటర్లు 10 గంటలు పెట్టింది. మరి వెళ్ళకపోతే ఏడు చేస్తారు? ఆ బిల్డింగ్ల మీదకి ఎక్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వీధుల్లో ఉన్న వాళ్ళు బిల్డింగ్లు ఎక్కి చూస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులే. కానీ నాకు తెలియకూడదు కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటే కృష్ణనగర్లో సినిమా ఉంటుంది. అలా రాజమౌళి సినిమా ఉంది, అది బాహుబలి. ఈ నుంచి 2 బస్సులు వేసుకెళ్ళారు. ఆ రామోజీ స్టూడియో అంతా అలా నిలబెట్టి ఓ కాలకేయుడు సైన్యంలాగా 10,000 మందిని 50,000 మందిని లక్షల సమూహాలకి చూపించాడు గ్రీన్ మ్యాట్లో. అలా నిజంగా మీ తపేలా ఛానల్లో ధైర్యం లేదు చూపించుకోవడానికి. ఇక్కడ చూపించినోడు కూడా చూడకుండా కళ్ళు మూసుకొని గాంధార్లా కళ్ళ గంతలు కట్టుకుని మాకేడి తెలియదు, మేవేడి చూడలేదని చెప్పి ఏది పడితే అది మాడుతుంటే నిజంగా పోలీసులు అడ్డారు, బ్యారికేడ్ పెట్టారు. ఆ పక్క పొలాల నుంచి అడ్డగా నడుచుకుపోతుంటే బొల్లు వేసుకుని వెళ్ళిపోతుంటే ఎక్కడిని నియంత్రిస్తారు? 144 పెట్టారు. 144 పెట్టినప్పుడు భారతదేశంలో పోలీసు వ్యవస్థ ఎలా ఉందో తెలియదు కాబట్టి 2,70,000 మందికి ఒక కానిస్టేబుల్ ఉంటాడు బేర్ మినిమం మన ప్రొటెక్ట్ చేయడానికి. యాడ్ నుంచి వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు. పోనీ ఇచ్చిన పార్టీలు రోప్ పార్టీ చేస్తే గబగబ ఆయన బస్సు వేసుకుని కాన్ వేసుకుని పోయింది కదా. అదేంటి లేకుండా వాళ్ళకి వదిలేశారు. వదిలేస్తే ఏముంది? ఆడ మనుషులు వచ్చి ఆయనకి వలయాల కింద ఏర్పడి సార్ అనుకుని చేతులు పట్టుకోవడానికి, కాళ్ళు పట్టుకోవడానికి, గడ్డలు పట్టుకోవడానికి పరిగెడతారు. ఇది ఎక్కడండి ఇది?